క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి సువార్త పట్టణంలో యేసు ప్రభు ఈ విధంగా పలుకుచున్నారు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అన్న విషయాన్ని గురించి మనం ఈరోజు ధ్యానిద్దాం. ముందుగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నిజంగా యేసు ప్రభు చూపిన మార్గంలో మనం పయనిస్తున్నామా? యేసే సత్యమని ప్రకటిస్తున్నామా? యేసు ఇచ్చిన జీవంలో పాలు పంచుకుంటున్నామా అన్న ఈ 3 విషయాలను గురించి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. తల్లి శ్రీసభ నేడు పునీత ఫిలిప్పు మరియు యాకోబుల ఉత్సవాన్ని కొనియాడుతుంది. అపోస్తులలో మొట్టమొదటిగా పిలువబడిన వ్యక్తి పునీత ఫిలిప్పు గారు. నన్ను అనుసరింపుము అని యేసు ప్రభు పునీత ఫిలిప్పు గారిని ఆహ్వానించారు. పునీత ఫిలిప్పు గారు తన జీవితంలో యేసు ప్రభు చూపిన మార్గంలో పయనిస్తూ యేసే సత్యమని ప్రకటిస్తూ యేసు ఇచ్చిన జీవంలో పాలు పంచుకున్నారు. మరి పునీత యాకోబు గారు ఎంతో అద్భుతమైనటువంటి తన లేఖనమును రచించారు. వీరిరువురు తల్లి శ్రీసభకు మూల స్తంభంగా నిలబడ్డారు. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పునీత ఫిలిప్ గారితో ఈ విధంగా పలుకుచున్నారు. నన్ను చూచువాడు నా తండ్రిని చూచుచున్నాడు అన్న విషయాన్ని గురించి మనము ధ్యానిద్దాం. మరి ముందుగా యేసు ప్రభు సుగుణాలను గురించి మనం తెలుసుకుందాం. యేసు ప్రభు త్యాగశీలుడు, ప్రేమ స్వరూపుడు, కరుణామయుడు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మానవాళి రక్షణ కోసం తన ఏకైక కుమారుని సహితం శిలువపై కొట్టబడి మరణం పొంది మానవులందరికీ రక్షణ ఇచ్చుటకై తన కుమారుని ఈ లోకమునకు పంపెను. ఈ విధంగా తండ్రి ప్రేమను మనము తెలుసుకోవచ్చు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాన స్నానం ద్వారా మనం దేవుని పుత్రికులం అవుతున్నాం. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం కూడా ఆ కరుణామయుని కరుణను కలిగి ఆ ప్రేమమయుని పోలి మన జీవితంలో ఇతరులకు యేసే మార్గమని, యేసే సత్యమని, యేసు ఇచ్చిన జీవంలో మనం పాలు పంచుకోవాలన్న విషయాన్ని గురించి ఇతరులకు తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం.